ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి నా ప్రసంగాంశం కొమ్ము ఎత్తకుడి. కొమ్ము ఎత్తకుడి. ఇది 75వ కీర్తన లో రాసి ఉన్నది. ఒకసారి మీకు చదువుతాను. సామ్స్ 75 5వ వచనం. 75వ కీర్తన 5వ వచనం. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరుబట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను. పొగరుబట్టిన వాళ్లకున్న సందేశం ఇది, గర్విష్ఠులకున్న సందేశం ఇది, దేవుని మాట విననోళ్ళని వారికి ఉన్న హెచ్చరిక ఇది. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, కానీ దేవుని మాటలు పెడచెవిని పెడతారు, లెక్క చేయరు, పాపం చేస్తూనే ఉంటారు. తిరస్కార ధోరణి అలాగే కొనసాగుతూ ఉన్నది. ఏ ముప్పు ఎప్పుడొచ్చి పడుతుందో తెలియదు నీకు. అమెరికా దేశము ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి పెనుముప్పు ఆ దేశానికి వస్తుందని. అది తట్టుకోవడానికి వారి దగ్గర స్తోమత లేదంట. ఏ దేశానికన్నా అవసరత వస్తే మొట్టమొదట సహాయం చేయడానికి బయలుదేరేది అమెరికా దేశం. మరి ఇప్పుడు ఆ దేశం నిస్సహాయ స్థితిలో ఉంది. ఎవరు ఆపగలరు దేవుని కోపం? దేవుని కోపము భక్తిహీనుల మీద మండుతుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కారు చిచ్చు అది ఆపివేయడానికి నరులకు అసాధ్యంగా ఉంది. అది ప్రబలి 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 అతి వేగంగా వ్యాపిస్తుంది. ప్రజలందరూ వణికిపోతున్నారు, చచ్చిపోతున్నారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా సరిగా తెలియదు. హాలీవుడ్ స్టార్స్ అంతా ఎంతో బిలియన్ల డాలర్లు, కోట్ల బిలియన్ల డాలర్లు అందమైన గృహాలు కట్టుకొని, ఎంతో పచ్చదనంగా గార్డెన్స్ పెట్టుకొని, మరి అంత వైభవం అనుభవించి సుఖభోగం అనుభవించే వారి గృహాలన్నీ ఖాళీ బూడిదైపోయింది. నిమిషం పట్టదు దేవుని కోపం నీ మీద నా మీద మండడానికి. అందుకే దేవుని భయపడాలి, చెడుతనాన్ని విసర్జించాలి. డోంట్ కంటిన్యూ ఇన్ యువర్ సిన్ అండ్ డిసొబీడియన్స్. అవిధేయతలో పాపంలో నీవు ముందుకు సాగడానికి వీల్లేదు. పరిశుద్ధ గ్రంథం నిన్ను హెచ్చరిస్తుంది. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరుతుంది. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒకసారి అన్నారు, నాకు అమెరికా గురించి ఆలోచిస్తే నా గుండెలో నొప్పి పుడుతుంది. మై హార్ట్ ఈజ్ ఏకింగ్ వెన్ ఐ థింక్ ఆఫ్ అమెరికా. ఎందుకు అమెరికా గురించి ఆలోచిస్తే ఈ గొప్ప దైవజనునికి గుండెలో నొప్పి పుడుతుందంటే అక్కడ అంత పాపము వ్యాపిస్తుంది. LGBTQ అనే ఒకటి ఉంది, మీకు తెలుసది. అంటే స్వలింగ సంపర్కం, లెస్బియన్స్, గేస్, అలాగే బైసెక్షువల్స్, హోమోసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, ఇంకా క్వియర్ అని. అంటే అది భయంకరమైన లైంగిక పాపములు. అక్కడ ఇప్పుడు అగ్ని ఎట్లా వ్యాపిస్తుందో అట్లా పాపం కూడా వ్యాపిస్తుంది. మరి దానికి ఆనకట్ట దేవుడే కట్టాలి కదా, ఆ దోషాన్ని క్షమించాలి కదా. దేవుని నియమాలకు విరుద్ధంగా పాపం చేస్తే క్షమాపణ ఎక్కడ లభిస్తుంది? దేవుని యొద్దకు తిరిగితేనే కదా. కానీ అక్కడ దేవుడు లేడంటారు. అక్కడ సాతాన్ వర్షిప్పర్స్ ఉన్నారు. సాతాన్ను వారు చాలా మటుకు పూజిస్తారు. సాతాను చర్చ్ ఉందండి, సాతాన్ పాస్టర్లు ఉన్నారు, సాతానుకు బైబిల్ ఉన్నది. అక్కడ సాతాను కార్యాలు నేర్పించే ఆలయాలు ఉంది. అక్కడ మంచి ఆలయాలు, ఇతరులు నిర్మించిన యాంటిక్ పీసెస్ అన్ని పడగొట్టి బార్లు, రెస్టారెంట్, సినిమా థియేటర్స్గా చేసినారు. అవిధేయతకు కూడా ఒక హద్దు అంటుంటుంది. ఇంత పాపము పెట్టరేగిపోయింది అమెరికా దేశంలో. దేవుడు అంటే వారికి ఆ మాట నచ్చదు, గిట్టదు. ఇప్పుడు దేవుడా దేవుడా అంటే దేవుడు దిగిరావాలంటే ఎలాగవుతుంది? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. అందుకే మీకు దేవుని భయం కావాలి. ఫియర్ గాడ్ బికాస్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్ ఈజ్ కమింగ్ టు పాస్. గర్వము అణిచేస్తాడు దేవుడు. ఈరోజు నీకు గర్వం ఉంటే తొలగిపోవాలి. దేవుని దాసులే నా నోటి వచ్చే దేవుని మాటలు విని హంబల్ యువర్ సెల్ఫ్. నేను నీవు తగ్గించుకో. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండు. కొమ్ము ఎత్తకు, కొమ్ము ఎత్తకు అని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎత్తుగా మీ కొమ్ములు ఎత్తకండి, పొగరబట్టిన మాటలాడకండి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇస్తున్నాను అంటున్నాడు. ఐఎమ్ గివింగ్ కమాండ్ టు ద అన్బిలీవర్స్. దేవుని నమ్మని వారికి ఇచ్చే ఆజ్ఞ ఇది. నీకు దేవుడు వద్దా? నీకు భక్తి వద్దా? నీకు మందిరం వద్దా? నీకు పరిశుద్ధ గ్రంథం వద్దా? నీకు దేవుని బిడ్డల సహవాసం వద్దా? అంత పైకి వచ్చేసినావా? భక్తుల ప్రార్థన కూడా నీకు వద్దా? చూడండి, నాశనము గర్వానికి ముందు నడుస్తుందట. మొదట నాశనం పోతుంది, నాశనానికి ముందు గర్వం పోతుంది. కాబట్టి తగ్గించుకోవాలి. ఇలాంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు. ప్రపంచానికి ఏమవుతుంది అని కొన్నిసార్లు అనుకుంటుంది. ఇన్ని మరి వాక్యంలో రాసినట్టు యుద్ధాలు, భూకంపాలు, రాజ్యంపై రాజ్యం రంకెలు వేయడం, సునామీలు, భూకంపాలు,
వరదలు, అంటే తెగుళ్ళు, ఇవన్నీ రాసిందండి పరిశుద్ధ గ్రంథం. అయితే కొమ్ము ఎత్తొద్దని అంశం మీద మాట్లాడాలని ప్రభు నన్ను ఈరోజు సిద్ధపాటు చేసినాడు. భక్తిహీనుల కొమ్ములు విరగగొట్టబడు అని ఇక్కడే ఉంది 75వ కీర్తన 10వ వచనంలో. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదాను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడునాడు. ఏదో ఒకటి కోరి మనము ప్రాకులాడొద్దు ఎప్పుడు కూడా. గో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. దేనికి కూడా హడావుడి పడే అవసరం లేదు. మరి నీకు హెచ్చు తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీరుస్తాడు. అతడు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. అందుకే తగిన కాలం అందు ఆయన హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండాలి. నీకు దేవుడు కావాలి, నాకు దేవుడు కావాలి, మనకందరికి దేవుడు కావాలి. దేవుడే హెచ్చిస్తాడు మనల్ని తగిన సమయంలో. కాబట్టి పొగరబట్టిన మాటలు మనకు నోటికి రానియకూడదు, అనుకోగలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని వినాలి. ద ట్రూ టెస్ట్ ఆఫ్ హ్యూమిలిటీ ఈజ్ హియరింగ్ గాడ్స్ వర్డ్. దేవుని మాటలు దేవుని సేవకులు అందించినప్పుడు వినాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నువ్వు దేవుని కొరకు చేసే గొప్ప కార్యాలు ఆయన లెక్కకు రావంట. యెషయా 66 మొదటి 2 వచనాలు చదవండి. ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. నా గురించి చేసే పనులు ఏపాటివి? ఇవన్నీ నా హస్తకృత్యాలే. నన్ను ఉద్ధరించడానికి మీరు చేస్తున్నారా? నా కొరకు మీరు ప్రయాసపడుతున్నారా? అవన్నీ నేను లెక్క పెట్టాను. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. హల్లెలూయా. అయితే కొమ్ము మీరు చూస్తారు, దుప్పికి కొమ్ములుంటాయి, ఇంకా కొన్ని జంతువులకు కొమ్ములుంటాయి, జింకకు కొమ్ములుంటాయి. ఈ కొమ్ములు విశాలంగా పెరుగుతాయంట. కొన్నిసార్లు కొన్ని జింకలను దుప్పిలను చూసినప్పుడు కొన్ని ఎద్దులకు కూడా కొమ్ము ఉంటుంది. బలమైన వృషభములు ఉంటాయి, దాని కొమ్ములు ఇక మీద ఆకాశాన్ని అంటుకున్నాయా అని అనిపిస్తుంది. ఈ కొమ్ముల గురించి నేను చదివినప్పుడు ఇది చాలా విశాలంగా బలంగా పెరుగుతుందట ఆ జంతువుకు. కానీ ప్రతి వసంతకాలము ఆ కొమ్ములు విరిగి పడతాయంట. విరుగుకుంటే అది పోయి బలంగా గుద్దుకొని విరగొట్టుకుంటుంది. ఎందుకంటే ఆ కొమ్ముల వలన దానికి లాభం కంటే ఎక్కువ నష్టం కలుగుతుందట. కొమ్ములు చాలా పెరిగిపోయిన తర్వాత అది ఎక్కడన్నా పొదల్లో చిక్కుకుంటే మళ్ళీ దాన్ని ఊడి అది తీయరాకుండా అయిపోతుంది. కాబట్టి దేవుడే పెట్టినాడు ఒక నియమం, దాని కొమ్ములు ఇరగొడుతూ ఉంటాడు అన్నమాట ప్రతి సంవత్సరం. అది కొన్ని అయితే తనంతట అది ఊడిపడిపోతుంది. అంటే ఆ కొమ్ములు మంచి చాలా దృఢంగా బలంగానే ఉంటుంది, కానీ అది పెరిగి పెరిగి ఆ జంతువుకు దాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమైపోతుంది. పరిగెత్తడానికి ఆటంకంగా ఉంటుందట, బరువు ఎక్కిపోతుందంట అది. అప్పుడు దానికి నడక కూడా ప్రయాసంగా ఉంటుందట. అందుకని ప్రతి వసంతకాలం ఈ కొమ్ములు తనంతట అవి విరిగిపోతాయి, లేకుంటే అవి విరగొట్టుకుంటాయి. మళ్ళీ అదే స్థానంలో మళ్ళీ చిన్నగా కొమ్ములు పెరుగుతాయి. అంటే ఇది నేను చదివినప్పుడు నేను అనుకున్నాను, మరి మానవులు కూడా ఈ విధంగానే ఉంటారు. కొమ్ములు పెరిగిపోతాయి కదా, కొద్దిగా ఏదైనా హెచ్చు కలిగితే జీవితంలో ఇక మాకంటే మించిన వాళ్ళు లేరని ఒక భావం వస్తుంది. అట్టి కొమ్ములు పెరిగినప్పుడు ఆ కొమ్ములను దేవుడు ఏం చేస్తాడు? విరగొడతాడు. విరిగిపోతాయి, ఊడిపడిపోతాయి. కొన్నిసార్లు స్వాభావికంగా అది ఊడిపోతుంది. కొమ్ములు మరి గర్వానికి సూచనగా ఉంది. గర్వము అహంకారం ఎప్పుడు కూడా విశ్వాసి జీవితంలో ఉండకూడదు, తగ్గించుకోవాలి. దేవుని వాక్యాన్ని వినాలి. అప్పుడు తప్పకుండా నీవు దేవుని దృష్టిలో ఘనుడవవుతావు, మనుషుల దృష్టిలో దయ పొందుతావు. అయితే పాపం ఎప్పుడు చేస్తారు అని నేను ఆలోచించినాను. అది కూడా కొమ్ములు పెరిగినప్పుడే చేస్తారు. దేవుడు తినడానికి సమృద్ధి అయిన ఆహారం ఇచ్చి, ప్రశస్త వస్త్రాలు ఇచ్చి, ఎక్కడ లేని పేరు ఘనత ఇచ్చినప్పుడు నోటికి పొగరబట్టిన మాటలు వచ్చేస్తాయి. జ్ఞాని సామెతలు గ్రంథం 30 అంటాడు కదా, నాకు ఎక్కువ ఆహారం ఇవ్వకు, తగినంత ఇస్తే చాలు. ఎక్కువైతే నేనేం చేస్తాను? దేవుణ్ణి మర్చిపోతాను. పైగా దేవుడు ఎవడని అడుగుతాను. తిన్నదరగకుండా దేవుడెవడు అంటే ఇచ్చినోన్ని కూడా మర్చిపోతారు. చూడు ఎంత మోసకరం, ఎంత భయంకరం ఇది. ఇచ్చినోళ్లను, నిన్ను పెంచినోళ్లను, నువ్వు పైకి రావడానికి ఉన్న కారకులను మర్చిపోతావా నువ్వు? అదేంటి?
అదే అహంకారం అన్నమాట. చాలా అహంకారం. ఈ సేవా జీవితంలో గుండె నొప్పి కలిగజేసిన అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే ఒక మాట ఉంది హెబ్రీ పత్రిక 13:17లో, నీ పైన నాయకులుగా ఉండేవారికి మీరు లోబడి ఉండాలి, తగ్గింపుతో ఉండాలి. వాళ్ళు దేవుని మాటలు మీకు అందిస్తున్నారు, మిమ్మల్ని పెంచి పోషించినారు. మీ తల్లిదండ్రులు పెట్టిన ఆహారం ఎక్కడ పోయిందో కానీ జీవితాంతము దేవునిలో మిమ్మల్ని నిలిపి మిమ్మల్ని బలిష్ఠులుగా తయారు చేసే సేవకులను మరి పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి తెలియకుండా ఏ పని చేయొద్దు. నన్ను అడిగితే వాళ్ళకి తెలియాలి. సాటుగా చేసుకుంటారు, కనులు కప్పడానికి ప్రయత్నిస్తారు. అవన్నీ చాలా నేరంగా పరిగణింపబడుతుంది. నువ్వు పైకి రాలేవు అలాగూ. నొప్పితో భారంతో నీ పైన ఉన్నవారు నీకు సేవలు అందిస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉండదు. కాబట్టి ఎప్పుడు దేవుని దయందును మనుషుల దయందును నీవు వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మరి కొన్ని సంవత్సరాల ముందు ఇది చెప్పాలని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. 10, 15, 20 సంవత్సరాల ముందు అనుకో, మన స్టాఫ్ ఒకరు ఉండినారు. పట్టు అని 40 ఏళ్ళు కూడా లేవు అతను. అందరు స్టాఫ్ వచ్చి నా దగ్గర మోకరించి ప్రార్థన చేయమని కోరేది. తల మీద చేతులుంచి నూనె రాసి ప్రార్థించేది. అది వరకు దీవెనకరంగా ఉండేది. ఈ ఒక్క వ్యక్తి మాత్రం ప్రార్థనకు రాడు. నేను ఎప్పుడు అనుకునేదాన్ని, ఎందుకు ఇంత గర్వం ఎందుకు రావడం లేదు? వాళ్ళ వైఫ్ని అడిగినాను, మీరు ఇద్దరు కలిసి వస్తే నేను దేవుని దాసరాలు నా జీవితం సమర్పించుకున్నాను కదా, మరి నేను చేయి పెట్టినా కానీ వచ్చే కీడంతా దొలైపోతుంది కదా, ఏదైనా మీ మార్గంలో అపాయం కానీ కీడు కానీ ఏదైనా శాపం ఉంటే కూడా తొలగిపోతుంది. దేవుని బిడ్డల హస్తంలో అంత శక్తి ఉంటుంది. మరి కావలసుకొని అవాయిడ్ ఎందుకు చేస్తున్నాడా అని అడిగినాను. లేదా మీకు ఇబ్బంది కలుగుతుందని ఆయన దూరం ఉంటాడా. కానీ నాకు అది ఆ మాట నేను నమ్మలే. ఎందుకంటే తగ్గింపు లేకనే దైవ సేవకురాల దగ్గర రావడం లేదనుకున్నాను. ముఖ్యంగా స్టాఫ్ కదా, వాళ్ళందరికీ దేవుని సేవకురాలుగా నేను ప్రార్థన చాలా చేయాలి. కానీ నాకు నొప్పి కలిగింది. చాలా కొద్ది వ్యవధిలోనే నేను అక్కడ రామ్నగర్లో వంట చేస్తున్నాను, బ్యాంకుకు పోవడానికి. తొందరగా పిల్లలకు డబ్బాలు కట్టి పంపాలా, నేను కూడా వెళ్ళాలి. అప్పుడు అక్షరాల గుండె ఇలా చేతిలో పట్టుకొని ఇంటి నుండి పరిగెత్తి వచ్చి అమ్మని పిలవండి, అమ్మని పిలవండి అంటే నేను ఆ స్టవ్ ఆఫ్ చేసి మందిరంలోకి పరిగెత్తిపోయాను. ఒకటే అడుగు మందిరంలో. అక్కడ ఇట్లా గుండె పట్టుకొని చెమటలు వచ్చేస్తుంది. ఏమైంది అంటే అది ఏమైంది, హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే నేను అన్నాను, ప్రార్థన చేసి మరి దగ్గరున్న హాస్పిటల్ పంపినా. అక్కడ ఆయన వెంటనే మరణించినాడు. నాకు అనిపించింది చాలా బాధ. ఇప్పుడు కూడా నాకు ఆలోచిస్తే దుఃఖం వస్తుంది. ఎందుకు మరి దేవుడిచ్చే సువర్ణ అవకాశాలు వాడుకోకుండా ఎంత తప్పు చేస్తారు కదా. భక్తుల విలువ మీకు తెలియదు కదా, అంటే అభిషక్తుల విలువ మీకు తెలియదు కదా. వారిని ఎంత చులకంగా మీరు చూస్తారు. మీ కుటుంబాల్లో ఉన్న కీడు శాపం పోవాలంటే దేవుని కొరకు నిలబడేవారు, స్వార్థం లేనివారు అని చూస్తే కూడా మీ చీకటి తొలగిపోతుంది కదా. చూడండి, అంత జ్ఞానం లేదు. నీకు ఆయుస్సు, ఆరోగ్యం, ఆనందం, ఆత్మ కావాలంటే తప్పకుండా నీ కొరకు ఎవరైనా విజ్ఞాపన చేయాలి. మాకు ఎవరు అవసరం లేదు, మాకు దేవుడు అంటే చాలంటే తప్పది. భక్తులు అందుబాటులో ఉన్నప్పుడు మేక్ యూజ్ ఆఫ్ దట్ బ్లెస్సింగ్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అహంకారము వ్యక్తిగత జీవితంలో పనికిరాదు. ఈవెన్ ఇన్ యువర్ ఇండివిజువల్ లైఫ్, ఉద్యోగంలో పనికిరాదు, భార్యాభర్తల మధ్యలో పనికిరాదు, కుటుంబ జీవితంలో పనికిరాదు, కోడళ్ళు అల్లుల మధ్యలో పనికిరాదు, పిల్లల మధ్యలో కూడా పనికిరాదు. ఇంగ్లీష్లో మాట్లాడారు, ఫ్రూట్ఫుల్ బ్రాంచెస్ బెండ్ లో. ఒక కొమ్మకు కంకు పడితే, గింజలు పడితే అది నిలబడ నిటారుగా వంగిపోతుంది, అది నేల మట్టు కొరిగిపోతుంది. అలాగే నీకు దేవుని వాక్యము నీ హృదయంలో పదిలపరుచుకోవాలి. దేవుని వాక్కుల ద్వారా నువ్వు నడిపింపబడాలి. మరణం ఎప్పుడో నీకు తెలియదు, దేవుని ఉగ్రత ఎప్పుడో తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడో తెలియదు. ఎంత భయభక్తులు ఉండాలి. కొందరు నోటికొచ్చి వాగుతూ ఉంటారు, ఇతరులను గాయపరుస్తూ ఉంటారు, పెత్తనం జలించేసి ఉంటారు. పొగరు పట్టిన మాటలు మాట్లాడకూడదు అని బైబిల్లో రాసింది. నీ పొగరు అణచువాడు దేవుడని ఉన్నది. నీకు హెచ్చు కొరకు నువ్వు ప్రాకులాడే అవసరం లేదని ఉంది. ఎక్కడి నుండి రాదు, నీకు దేవుడే నిన్ను పైకి ఎత్తాలి. అబ్రహాం అంటాడు కదా సొదొమ రాజుతో, వద్దొద్దు, నీదేదొద్దు నాకు. ఆయన అంటున్నాడు, నువ్వు మనుషులు ఇచ్చి నీకు సొమ్మిస్తా, రాజ్యం ఇస్తా అంటే వద్దొద్దు. నువ్వు రేపు అంటావు, నువ్వే నన్ను
పైకి తెచ్చినావని. అందుకొరకు నీ సొమ్ము నాకొద్దు, నీ చెప్పుల వారైనను నాకు వద్దంటున్నాడు. ఇదేది నాకొద్దు. హెచ్చించేది ఎవరు? దేవుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని మాట వినాలి. పరిశుద్ధ గ్రంథంలో పాత కృత నిబంధనలో మీరు తరిచి చూసిన, వేర్ డస్ ద బ్లెస్సింగ్ లై? ఎక్కడుంది ఆశీర్వాదం? దేవుని మాట వినడంలోనే ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. బ్లెస్సింగ్స్ లై వెన్ యూ ఒబే గాడ్స్ వర్డ్. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు ఇక్కడ దేవుడు ప్రజలతో మాట్లాడి అలసిపోయినాడు. వినరు కదా, వినరు. చెవులున్నాయి కానీ వినరు, కనులున్నాయి కానీ చూడరు, హృదయాలు ఉన్నాయి కానీ గ్రహించరని మనం కొత్త నిబంధనలో కూడా చూస్తున్నాం. అయితే ఇక్కడ 2వ వచనం చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. అంటే మనుషులు విననప్పుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? సృష్టితో మాట్లాడుతున్నాడు. సృష్టి అయినా వింటదా? తన రూపంలో రూపించుకొని తన ఊపిరినిచ్చిన మానవుడు వినడం లేదు మనిషి దేవుని మాట. సొంత చిత్తానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే ప్రమాదంలో పడిపోతున్నాడు, దేవుని ఉగ్రత పాలవుతున్నాడు. దేవుడు అప్పుడు సృష్టితో మాట్లాడుతున్నాడు. ఆకాశమా నువ్వు విను నా మాట, భూమి నువ్వు నా మాట విను. నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేశాను. అంటే ఇప్పుడు కష్టాలు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు మన కష్టాలు చెప్పుకుంటాం కదా. దేవుడు తన మనసు బాధను సృష్టితో చెప్పుకుంటున్నాడు. నేను పిల్లలను పెంచి గొప్పవాడినిగా చేస్తేనే వారిని నా మీద తిరగబడి ఉన్నారు. అది పెంచిన వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. కష్టపడి అహర్నిశలు శ్రమపడి పిల్లలు పెంచిన తర్వాత వారి మాట వినకుంటే ఆ గుండె కోత ఎంత ఉంటుందో అట్టి తల్లిదండ్రులకే తెలుస్తుంది. పిల్లలు పెంచినాను, పెద్ద చేసినాను, వారికి అన్నీ ఇచ్చినాను, వారు అన్నీ అనుభవించినారు. ఇప్పుడు ఇచ్చిన వారిని ఏం చేసినారు? మర్చిపోయినారు. వారు నా మీద పైగా తిరగబడుతున్నారట. తిరుగుబాటు ధోరణి. చెప్పిన మాట వినకుండా ఉండడం తిరుగుబాటు. 3వ వచనంలో అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఎద్దుకు తెలుసంట, ఉదయం నువ్వు వదిలేస్తే అక్కడిక్కడ తిరిగి సాయంకాలం అయ్యేలాగా కొట్టానికి చేరుకుంటుంది. తెలివి ఉందట దానికి. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకుంటుందా? బుద్ధి లేని వాళ్ళని ఏం పిలుస్తాం మనం? అరే బుద్ధి లేని గాడిద అంటారు కదా చాలామంది. దట్స్ ఎ స్లాంగ్. బుద్ధి లేని పనులు చేస్తారు. ఒక గాడిద మనకి ఎంత చెప్పినా అర్థం కాదా. కానీ గాడిదకు తెలివి ఉంది. అది తిరిగి 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 ఎక్కడికి వస్తుంది తెలుసా? సొంతవాని దొడ్డికి వచ్చేస్తాడు. ఎద్దుకు బుద్ధి ఉంది, గడ్డకు బుద్ధి ఉంది. ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఎవరికి తెలివి లేదు చెప్పండి? ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యం అని ఉన్నది వాక్యంలో. ఇశ్రాయేల్లో కొరకు నేను వచ్చినానంటాడు కదా కొత్త నిబంధనలో ప్రభు. ఇశ్రాయేల్లో అంటే ఆయన సొత్తు, సంపాద్యం, స్వాస్థ్యం, సొంత ప్రజలని ఎంచుతున్నాడు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు అని అంటున్నాడు. బాధపడుతున్నాడు అన్నమాట. అంటే కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను పిల్లలు మర్చిపోయినట్టు, సిలువలో ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి సంపాదించుకున్న తన జనం వైదొలుగుతున్నారు ఆయన మాట వినకుండా. రమ్మంటే పోతున్నారు, మరి దేవుని యుద్ధకు చేరడం లేదు. పాపం చేస్తున్నారు, దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకుంటున్నారు. మాటి మాటికి బహాటంగా యేసు ప్రభువును సిలువ వేస్తున్నారు. అట్టి వారికి దేవుడు ఎన్ని మార్లు రమ్మని పిలిచినా వారు దూరం వెళ్తున్నారు కానీ రావడం లేదు. అందుకే మరి దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చునని వాక్యంలో ఉన్నది. ఇంకా కింద చదివితే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎన్ని సంబోధనలు ఉన్నాయో చూడండి, మీరే చెప్పండి. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా,
చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. 7వ వచనం చూడండి. మీ దేశము పాడైపోయాను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయాను. ఇప్పుడు జరిగేది ఏంటి? అదే జరుగుతుందా? అంత సంపన్న స్థితిలో ఉన్న పట్టణాలు కాలి మాడి మసిబొగ్గైపోయింది. వాళ్ళు ఏదో హోస్ పైప్తో కొడితే అగ్ని ఆరుతుందా? కారు చిచ్చది. ఎంత భయంకరం అంటే దేవుని ఉగ్రతను మనం తట్టుకోలేం. అందుకే డోంట్ ప్లే విత్ ఫైర్ అంటారు కదా. గాడ్ ఈజ్ ఎ కన్స్యూమింగ్ ఫైర్. నువ్వు అగ్ని చేత మరి అగ్నితో ఆటలాడకూడదని, నువ్వు పాపంతో ఆటలాడితే అగ్నితో ఆడుతున్నావు అని అర్థం. అక్కడ కూడా అది ఎట్లా ప్రారంభమైంది అంత కారు చిచ్చు అంటే, ఐ వాజ్ ఈగర్ టు రీసెర్చ్ ఎట్లా జరిగింది ఇది అంటే, వాళ్ళు తాగి తందనాలు ఆడుతూ ఏదో మరి ఫైర్ పెట్టుకొని అంటే కట్టెలు కూర్చుకొని దాని చుట్టూ ఆడతారనమాట. అది ఆర్పడానికి మర్చిపోయినారని నేను ఒక వార్త చదివినాను. తందనాలు ఆడినారు, తాగినారు, ఆనందించినారు, ఆ అగ్నిని ఆర్పడానికి మర్చిపోయి వెళ్ళిపోయినారు. అది మెల్లమెల్లగా రగిలి ఆ అడవిలో పెద్ద అగ్నిగా మంటగా మారిపోయి ఇప్పుడు ఆర్పడానికి వీలు లేకుంది. నేనైతే మరి భారంతో ప్రార్థించిన, దేవా ఒక వర్షం పడితే కానీ, అంత నీళ్లు వాళ్ళ దగ్గర లేదంట, అన్ని పరికరాలు కూడా లేవంట. మరి అంత అగ్రగణ్య రాజ్యం అది, దాన్ని ఆర్పడానికి వీలు కాదంటున్నారు. మరి దేవుని సాధ్యమే అది. దేవుని కనికరం కుమ్మరిస్తే ఆ ప్రజలు రక్షింపబడతారు. అంటే వాక్యంలో ఉన్నవన్నీ కూడా జరుగుతుందండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలి. డోంట్ స్టే ఇన్ సిన్. నువ్వు పాపంలో ఉంటే నువ్వు పశ్చాత్తాపం చాలా అవసరం. పాపం వల్ల వచ్చు జీతము మరణమే కదా. మరణం అప్పుడు చూసుకుందాంలే అనుకోకు. ఏ విధంగా నీ మీద వస్తుందో తెలియదు శిక్ష. అనునిమిషము దేవుని భయం కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. ప్రభు ఇచ్చిన రక్షణను భయంతో వణుకుతో దాన్ని కొనసాగించాలి. పరిశుద్ధ గ్రంథం పఠించాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రార్థన చేయాలి, నువ్వు దేవునితో మాట్లాడతావు. మందిరానికి రావడానికి బద్ధకం అవసరం లేదు. మందిరానికి వస్తే నువ్వు వెలిగింపబడతావు. చక్కని మాటలు, దేవుని మాటలు వింటావు. సంఘముల మధ్యలో ఆయన సంచరించే దేవుడై ఉన్నాడు ఆత్మరూపిగా. ఆయన నిన్ను బలపరుస్తాడు, నిన్ను దృఢపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి భక్తుల మాటలు నువ్వు వింటావు, దేవుని సన్నిధి అనుభవిస్తావు. డోంట్ నెగ్లెక్ట్ కమింగ్ టు చర్చ్. ఆ ఇంటి దగ్గర ఉండి నేను చిరుతిళ్ళు తింటుకుంటూ యూట్యూబ్ చూస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? నీకు మంచి బోధ, ఏకాగ్రత, ఏకదృష్టి కావాలంటే మందిరానికి రావాలి. దేవుని సన్నిధిని అలక్ష్యం చేయకండి. యూట్యూబ్లో చూసుకుంటాను తర్వాత చూసుకుంటావా? సరే, తర్వాత దేవుడు కూడా చూసుకుంటాడు నిన్ను. సమయం ఉండగానే నీ ప్రవర్తనను చక్కబెట్టుకోవాలి. దేవుని భయపడాలి. ఫియర్ గాడ్, ఫియర్ నాట్ అని నేను 40 ప్రసంగాలు చేసినాను. ఇంకా ఫియర్ గాడ్ అని ఇంకో 40 చేయాలని నాకు అనిపిస్తుంది. నువ్వు దేవుని భయపడాలి. దేవుని భయం నీకు ఐశ్వర్యం, దేవుని భయము నీకు లాభం. నిన్ను మరణం నుండి విడిపించేది దేవుని యొక్క భయం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ మూలవాక్యం ఈరోజు కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తకుడి. మీరు పొగరుబట్టిన మాటలు మాట్లాడకుడి. దేవుని భయం ఉన్నప్పుడు మరి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒక పెద్ద మాట అన్నారు. పాపం పండిపోతుంది అమెరికా దేశంలో. ఆయన బ్రతికున్నప్పుడు అన్న మాటలు ఈరోజు నేను మరి సెర్చ్ చేసి చూశాను. బ్రతికున్నప్పుడే ఒక మాట అన్నాడు, చాలా గంభీరమైన మాట. అదేంటంటే, దేవుడు అమెరికా దేశాన్ని శిక్షించకుంటే సొదొమ గొమొర్రాలతో క్షమాపణ అడగాలి అన్నాడు. అంటే సొదొమ గొమొర్రా అగ్నిగంధకముల చేత నశింపబడింది కదా, నశించిపోయింది. వాళ్ళు తిరుగుబాటు ధోరణి. ఈ రోజుల్లో మనం చూసే పాపాలన్నీ కూడా సొదొమ గొమొర్రాలో ఉండింది. దేవుని నియమానికి విరుద్ధంగా ఉన్న లైంగిక పాపాలు రెచ్చిపోయిందన్నమాట. నేను చెప్తున్నాను కదా, దేవునికి అసహ్యం పుట్టించేది విగ్రహారాధన, వ్యభిచార పాపం. దేహం దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక నిలయం, దీన్ని పాడు చేస్తే వాడిని పాడు చేస్తానంటాడు దేవుడు. కాబట్టి ఈ సొదొమ గొమొర్రాలో ఏ విధంగా కీడొచ్చిందో అలాంటి కీడు అమెరికా మీద రాబోతుందని ఈ బిల్లీ గ్రహాం గారు ప్రవక్త ప్రవచించినాడు. ఒకవేళ రాకుంటే, అమెరికాకు శిక్ష రాకుంటే
దేవుడు సొదొమ గొమొర్రాలతో క్షమాపణ అడగాలి అని అన్నాడు. మరి ఈరోజు చూస్తే అలాగే సంభవించింది. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము 49 నుండి 50 వచనాలు మీరు చదివితే ఎజెకియల్ ప్రవక్త కూడా ప్రవచిస్తున్నాడు. గర్వము, అహంకారము, నిర్విచారమైన సుఖస్థితి దట్ విల్ లీడ్ యు డిస్ట్రక్షన్. దేవుడు అన్ని ఇచ్చినాడు, ఇక నీకు విచారం లేదు, నీవు మదించిపోయినావు, దేవుడు అవసరం లేకుండా ఉన్న స్థితి. అన్నీ ఉన్నాయి, నాకు ఇంకా దేవుడు ఎందుకు? దేవుడు ఎవరు? చూడండి, అలాంటి స్థితికి దిగజారకుండా నాకు అనిపిస్తుంది కొద్దిగా నొప్పి జీవితంలో ఉంటేనే మంచిది. నొప్పి తగిలినప్పుడు ఎల్లా దేవా దేవా అంటావు. కొద్ది కరువు ఉంటేనే మంచిది. ఆకలైనప్పుడు ఎల్లా దేవా దేవా అని మీదికి చూస్తావు కదా. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, ఆహార సమృద్ధి చాలా గృహాల్లో ఉందండి. తినలేక ఫ్రిడ్జ్ అంతా నింపి పేదలకు కూడా ఇవ్వకుండా తిని మదించి క్రొవ్వుబట్టి ఇక దేవుడు లేడు, దేవుడు అవసరం లేదనే స్థితిలో నువ్వు ఉంటే ఇది నీకు ఒక హెచ్చరిక దైవజనరాల ద్వారా. సంథింగ్ బ్యాడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నీకు ఏదో కీడు వాటిల్లబోతుంది. అయితే మరి ఇంకా ప్రవక్త అంటున్నాడు, దేవుని దృష్టికి హేయమైనవి చేస్తావాను. నీ స్థితి ముందు ఎట్లాగుంటుంది? చాలామంది అంటారు, సాక్ష్యం ఇస్తారు, మాకు పరచుకోవడానికి ఒక చాప లేకుండింది, వండుకోవడానికి గిన్నెలు లేకుండాయి, తినడానికి రేషన్ లేకుండింది, తాగడానికి సమృద్ధి నీళ్లు కూడా లేకుండింది, వండుకోవడానికి నూనె కూడా కరువైంది. మరి ఆ పాత స్థితి అంత తొందరగా మర్చిపోతావా? దేవుడు నీకు సమృద్ధి ఇచ్చినప్పుడు సర్వ సమృద్ధి కలిగి నువ్వు దేవుని సేవ కూడా చేయవా? ఒక మాట ఉంది, దేవుని సేవ చేయాలంట ప్రతి ఒక్కడు. ఏదో పేరు కీర్తి డబ్బు గోరి కాదు, అది కూడా శిక్షారమే. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకి తగినట్టు ఉండాలి. ఎప్పుడు కూడా దేవుని సేవ చేసేవారు కీర్తి కోరొద్దు, ప్రశంస కోరొద్దు, డబ్బు కోరొద్దు, ఎవడో నిన్ను మెచ్చుకోవాలని అసలే కోరొద్దు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి నిస్వార్థంగా. నాతో ఏకీభవిస్తే మీరు దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు సిలువను ఎత్తుకోవడానికే సిద్ధమవుగా. నీకెందుకు పేరు, ప్రతిష్ట, ఘనత, హైప్ ఇవన్నీ అవసరం లేదు, చెత్త. పౌలు అంటాడు, ఇవన్నీ నాకు పెంటతో సమానం. క్రీస్తు యేసునకు కలిగిన ఉన్నతమైన ఆ మరణ పునరుద్ధానాల అనుభవం కొరకు, దాని గురించిన జ్ఞానము నేను నేర్చుకున్నట్టు నాకు కలిగినవన్నీ నేను నష్టపరుచుకుంటున్నాను. నేను గురి యొద్దకే పరిగెత్తున్నాను. గురి లేని వానిగా నేను పరిగెత్తడం లేదు. ఒకవేళ నేను ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడిని అయిపోతానేమో అని నన్ను నేను ఏం చేస్తున్నాను? నలగగొట్టుకొనిచున్నాను. సిలువ ఎందే తప్ప మరి ఏ అతిశయమైనా నాకు అది దూరం అగును కాక. చూడండి, లుక్ ఎట్ హిస్ కమిట్మెంట్. అంత సమర్పణ నేటి సేవకుల్లో మీకు కనబడుతుందా? అన్నీ కావాలి, అన్నీ కావాలి, అన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది ఒర్రెలు నొలుచుకోవాలి, తిని బాగా దేవుని మరిచిపోవాలి. ఇదే కదా చూసేది. అందుకే కదా అన్యజనుల్లో దేవుని నామం ఏమవుతుంది? దూషణ పాలైపోయింది. నమ్మడం లేదు. ఈరోజు ఒక తల్లి వచ్చింది నా దగ్గర, అమ్మ నేను ప్రయాసపడి ప్రార్థన చేసి భర్త చనిపోయిన తర్వాత నేను అక్కడిక్కడ పనులు చేసి నా 4 పిల్లలను పెంచి పెద్ద చేసినాను, అందరూ ప్రభువులో ఎదుగుతున్నారని నేను అనుకున్నాను. చాలా గర్వపడినాను, చాలా సంతోషపడినాను. అయితే వారి ఇంటి పక్కన ఒక పాస్టర్ కుటుంబం ఉండిందంట. వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటట. చాలా నీచ కార్యములు వారు చేస్తుంటే ఈ 4 పిల్లలకు విరక్తి కలిగి తిరిగి అన్ని జనులు కలిసిపోయినారట. ఈరోజు వచ్చి గుండె బాదుకుంటే ఏడుస్తుంది, నా పిల్లలందరూ తిరిగి రావాలమ్మా. చూడండి, ఒక్క మాదిరి లేని జీవితం ఎన్ని జీవితాల మీద దుష్ప్రభావాన్ని కల్పిస్తుందని. ఒక మాదిరి లేని ఒక సేవకుని కుటుంబం ద్వారా అన్ని ఆత్మలు నశించిపోయాయి. ఇప్పుడు ఆ తల్లి రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది, నాకు భర్త లేడు, నా పిల్లలు కూడా పోయినారమ్మ, అందరూ వారు ఒక్కొక్కరు దారి తప్పి వెళ్ళిపోయినారు, ఇప్పుడు ఎవరు లేరు నాకని ఏడుస్తుంది. కనుక తెలుసుకోవాలి. పక్షులు తెలుసుకుని, ఇప్పుడు జంతువుల గురించి మనం చూసినాం కదా, దాన్ని కొట్టని తెలుసు, తిరిగి రావాలని తెలుసు. ఎద్దుకు తెలుసు తిరిగి రావాలని, గాడికి తెలుసు తిరిగి కొట్టడానికి రావాలని. మనిషికి మాత్రము దేవుని యొద్దకు తిరగడానికి ఉన్న అలసట, విసర్జించడం దేవుని యొద్దకు రాకుంటే నీకు ఎక్కడి నుండి వస్తుంది దీవెన? కొన్ని పక్షులంట సునామీని గుర్తుపడతాయంట. కొన్ని పక్షులు ఉన్నాయి, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. దెర్ ఆర్ సమ్ బర్డ్స్ విచ్ డిటెక్ట్ ఎ బిగ్ టెంపెస్ట్. గొప్ప గాలి తుఫాను వస్తే ఈ పక్షులను చూసి
శాస్త్రజ్ఞులు కనిపెడతారో వచ్చేస్తుంది, పెద్ద తుఫాను వచ్చేస్తుంది. అయితే అది వాక్యంలో కూడా ఉందండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ జెరెమియా 8 chapter 7th verse. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఎన్ని పక్షుల పేర్లు ఉన్నాయి చూడండి ఇక్కడ. కొంగలకు తెలుసంట కాలగతులన్నీ. ఆకాశంలో ఎగిరే శంఖుబుడి కొంగ, అదొక టైప్ ఆఫ్ కొంగ, దానికి తెలుసంట. తెల్ల గువ్వకు తెలుసంట, మంగళకత్తి పిట్టకు తెలుసంట, ఓదె కొరకు తెలుసంట ఏ కాలం తాముకు రాబోతుందో అని. ఏ కాలాన్ని వారు ఎదుర్కోవాలని ఈ పిట్టలకు తెలుసంట, జంతువులకు తెలుసంట. కానీ దేవుని రూపంలో సృజింపబడిన వ్యక్తికి తెలివి లేదు. నా జనులు జ్ఞానము లేక వారు నశించిపోతున్నారు. మై పీపుల్ పెరిష్ ఫర్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్. ప్రజలారా, మరి మాకేం అమెరికాలో అవుతుంది మాకేం రాదని అనుకోకండి. మనం అంత గొప్పవారం కాము. దేవుని కనికరం, కొందరు ఉపవాస ప్రార్థనలు జాగారాలు చేస్తూ ప్రజల కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. అట్టి ప్రార్థనలు మీ అందరినీ కాపాడుతుందనుకొని కృతజ్ఞత కలిగి ఉండండి. మీరు కూడా ప్రార్థించండి. నినవే పట్టణస్థులు ప్రార్థించినప్పుడు దేవుడు చెయ్యను ఉద్దేశించిన కీడుని ఏం చేసినాడు? కొట్టివేసినాడు. దేవునికి స్తోత్రం. ఒక కీడు నీ మీదకి రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది అంటే హంబుల్ యువర్సెల్ఫ్, తగ్గించుకో. కొమ్ము ఎత్తకు, కొమ్ము ఎత్తకు, కొమ్ములు ఊడగొట్టుకో. అది నిన్ను బ్యాలెన్స్ లేకుండా చేసేస్తుంది, నీ కీడు వాటిల్తుంది, ఎక్కడో చిక్కుకుంటావు కొమ్ములతోటి. అందుకే ఆ జంతువు మనకు పాఠాలు నేర్పిస్తుంది. కొమ్ము ఊడగొట్టుకుంటుందంట అది. అందుకే షెడింగ్ ఆఫ్ ఇట్స్ హార్న్స్, షెడింగ్ ఆఫ్ యువర్ ప్రైడ్. నిన్ను నీవు తగ్గించుకొని దేవుని హత్తుకొని బ్రతకాల. నాకు చాలా నచ్చింది. అబ్బులు మొన్న చెప్పినాడు కదా, న్యూ ఇయర్ నాడు కోతి పిల్ల తల్లి కోతిని ఏం చేస్తుందంట, అది గట్టిగా కరుక్కొని పట్టుకుంటుందట. అంత బంధం దేవునికి నీకు ఉంటకుంటే కీడు వాటిలతో నువ్వు తప్పించుకోలేవు. జంతువులు నేర్పిస్తున్నాయి, పక్షులు నేర్పిస్తున్నాయి. దేవుడు మనతో మాట్లాడడం చాలించి ఆకాశం భూమితో తన వ్యధ పంచుకుంటున్నాడు యెషయా 1వ అధ్యాయంలో. మరి దేవునికి అయిష్టమైన కార్యాలు ఏది ఉన్నా వాటన్నిటినీ తొలగించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని దేవుని యొద్దకు తిరిగి రావాలి. ఇట్స్ నెవర్ టూ లేట్ టు రిటర్న్ టు గాడ్. ఇంకా ఏమైందిలే, దేవుడు నన్ను క్షమించడు, నేను పాపం చేస్తూనే ఉంటాను, ఇలాగనే ఈ త్రోవలోనే ముందుకు పోతాను అనుకోకుండా స్టాప్, టర్న్ బ్యాక్ టు గాడ్. ఇది నేను చెప్పిన మాట కాదు, దేవుడు చెప్పిన మాట. యాకోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాట ఉంది. యాకోబు 4. ఇక్కడ ఒక మంచి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. 7వ వచనం చదువుతున్నాను. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, ఒబే గాడ్, హియర్ గాడ్స్ వర్డ్. అపవాదిని ఎదిరించుడి. పాపం నిన్ను ప్రేరేపిస్తే అపవాది చర్య అది. అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ముఖ్యంగా యవనస్తులు ఈ దినాల్లో తల్లి తండ్రి మాట వినడం లేదు. డేంజర్ అహెడ్. నేను చెప్తున్నాను, నీ మార్గంలో గొప్ప ప్రమాదం ఉన్నది. ఎక్కడైనా డేంజర్ ఉంటే ఒక పుర్ర పెట్టి 2 ఎముకలు అటు ఇటు పెడతారు కదా, అది డేంజర్ సింబల్ అది కదా. మరి పవర్ స్టేషన్లో ఆ ట్రాన్స్మిటర్స్ అక్కడక్కడ ఉంటాయి కదా, హై టెన్షన్ వైర్ దగ్గర పటం పెడతారు, జాగ్రత్త దీన్ని పట్టుకుంటే చస్తావని. పుర్రే కనబడుతుంది. పుర్రే దేనికి సూచన? డేంజర్, చస్తావని అర్థం. 2 ఎముకలు పెడతారు అటు ఇటు, చస్తావు, జాగ్రత్త. పాపంతో చెలగాట మాడకు. తల్లిదండ్రుల మాటకు విధేయులు కావాలి. యవన పిల్లలకు నేను ప్రత్యేకంగా చెప్తున్నా. నీకు ఇప్పుడు అంతా మురిపెంగా కనబడుతుంది. దేవుని మాటను ధిక్కరించి కనిపెంచిన తల్లిదండ్రులకు విధేయత చూపెట్టకుంటే నీ మార్గంలో ఉంది గొప్ప కీడు. కీడులో పడిపోతావు. నిన్నెవ్వరు ఉద్ధరించరు. నిన్ను ప్రేమించే తల్లి. చాలామంది పురుషుల సహాయం లేకుండా భర్తలు చనిపోయిన తర్వాత సింగిల్ పేరెంట్గా ఉండి పిల్లల కొరకు అహోరాత్రులు ప్రయాసపడి
వాళ్ళు కష్టపడుతుంటే పిల్లలు ధిక్కరించి తల్లి మాట వినకుండా, తండ్రి మాట లెక్క పెట్టకుండా, ఇది కంప్యూటర్ తెలిస్తే భూలోకం అంతా నారింజ పండుగలాగా నీ చేతిలో ఉన్నట్టేనా? ఏమీ తెలియదు నీకు. ఏదో ఇట్లా టైప్ చేసి మరి చాలా నాలెడ్జ్ ఉందని అనుకుంటారు చాలామంది. బ్రతకడం నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం చదవాలి, భక్తుల మాట వినాలి, తల్లిదండ్రులకు విధేయత చూపెట్టాలి. హడావుడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అన్యులను ఆకర్షణ ద్వారా వారి వలంలో పడుతున్నారు. 2-3 రోజుల కాపురం, దాని తర్వాత తిరిగి ఇంటికి వస్తున్నారు గతి లేక. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, హత్యల పాలవుతున్నారు. ఎందుకు? నన్ను అడిగితే సమృద్ధి అయిపోయింది అంతా. సమృద్ధి భోజనం, సమృద్ధి సుఖం. అందుకే పిల్లల్ని పెంచడానికి కూడా నీకు దేవుని భయం కావాలి. అడిగిందెల్లా ఇస్తారు తల్లిదండ్రులు. ఎక్కడి నుండి ఇస్తారు మీరు? వాడు ఏది అడిగితే అది ఇస్తారు. సెల్ కావాలంటే ఇచ్చేస్తారు, ఎందుకంటే భయం వాడు దంతాడని. చందమామ కావాలంటే కూడా తెచ్చిస్తారు మీరు. అలాగా పిల్లల్ని పెంచేది చాలా తప్పు కదా. పిల్లలు పెంచడానికి కూడా నీకు ఎవరి జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు కనుసైగతో పెంచగలగాలి, అంత నీతి నీలో ఉండాలి. నువ్వు దుర్మార్గం చేస్తూ పాపం చేస్తూ నీ పిల్లలు సరైన త్రోవలో నడవాలంటే చెల్లని పని అది. నీలో ఉన్న భక్తి పిల్లలు చూస్తూ ఉంటారు. నీకు పిల్లల మీద ఆధిపత్యం కావాలి, నీ కంట్రోల్లో ఉండాలంటే నీవు సరిగ్గా ఉండాలి మొట్టమొదట. వెంటనే పిల్లలు లోబడే జ్ఞానం దేవుడు వారికి ఇస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనల్ని దేవుడు ఈ క్రొత్త సంవత్సరం ఆశీర్వదించాలనే కోరిక. ఎంతమంది కోరుకుంటున్నారు? మాకు కీడు రావద్దు, ఏ తెగులు రావద్దు, ఏ శిక్ష రావద్దు, ఏ ఉగ్రత రావద్దు, మేమందరం దేవుని దయ పొందాలని ఎంతమంది అడుగుతున్నారు? నేనైతే అడుగుతున్నాను. వెరీ గుడ్. దేవుని ఉగ్రత పాలు కాకుండా దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించాలి. దేవుని మాట వినాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. పాపం చేయకూడదు, ధిక్కారం చేయకూడదు, తిరుగుబాటు ధోరణి ఆపివేయాలి, పొగరబట్టిన మాటలు మాట్లాడకూడదు. దేవుని బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండాలి. దేవుడు తగిన కాలమందు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన ఉగ్రత మన మీద నుండి తొలగిపోవాలంటే మనం క్షమాపణ అడగాలి. పశ్చాత్తాపమైన హృదయంతో పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. 2వ దినవృత్తాంతులు 7:14 మనకందరికి తెలిసిన వాక్యమే కదా. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని తమ పాపములు ఒప్పుకొని చెడుతనాన్ని విసర్జించి నాకు మొరపెట్టిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని నేనేం చేస్తాను? స్వస్థపరుస్తా. హల్లెలూయా. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపెంచిన బిడ్డలు నా మీద తిరగబడిరి. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపెంచిన బిడ్డలు నా మీద తిరగబడిరి. పశువులు యజమానుని, గొర్రెలు కాపరిని, స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. పశువులు యజమానుని, గొర్రెలు కాపరిని, స్థలమును ఎరుగునులే, నా ప్రజలు నన్నెరుగరు. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపెంచిన బిడ్డలు నా మీద తిరగబడిరి. పాపభారం మోయు జనం
దుష్ప్రవర్తన బిడ్డలు దారి తప్పిపోయేదరు, దేవుని ఎరుగలేరు. పాప భారం మోయు జనం దుష్ప్రవర్తన బిడ్డలు దారి తప్పిపోయేదరు, దేవుని ఎరుగలేరు. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. కొంగలు కోయిలలు ఆకాశహంసలు కాలము ఎరుగునులే, నా జనులు నన్నెరుగరు. కొంగలు కోయిలలు ఆకాశహంసలు కాలము ఎరుగునివులే, నా జనులు నన్నెరుగరు. ఆకాశమా వినుమా, భూమి చెవియొగ్గుమా, కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. కనిపించిన బిడ్డలు నా మీద తిరగబడిరి. దేవునికి మీకు మధ్యలో ఉన్న పాపం కానీ, అతిక్రమం కానీ, అవిధేయత కానీ, వ్యభిచారం కానీ, దొంగతనాలు కానీ, హేయక్రియలు ఏవైనా ఇది దేవునికి రోషం పుట్టించేది ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. అమెరికా మండుతూ ఉన్నది, పాపం పండిపోయింది అక్కడ. అలాంటి ఉగ్రత మన దేశం మీదకి రావద్దు, మన కుటుంబాల మీదకి రావద్దు, వ్యక్తిగత జీవితాల మీద రావద్దు. ఎవరు తట్టుకోగలరు దేవుని ఉగ్రత? దేవుని కోపం ఎవరు ఆపగలరు? దేవా, అన్నీ తెలిసి ఎరిగి నేను చేస్తున్నాను పాపాన్ని, క్షమించు నాయనా, నీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రమైన పాత్రగా చేయి. అవిధేయత, అక్రమం, దురాలోచన, లంచగొండితనం, వ్యభిచారం ఇవన్నీ కూడా నీకు అయిష్టమైనవి. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుందని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. దేవుని దృష్టికి అందరు సమానులే, ఆయన ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాడు. కాబట్టి సమయం ఉండగానే నేడు అనే పదం నువ్వు వింటున్నావా, ఇదే ఉత్తమమైన సమయం. ఒక మార్పు రావాలి, క్రొత్త జీవితం, మార్పు రావాలి. ఈ నూతన సంవత్సరం నీ మనసు మారాలి, నీ చూపు మారాలి. నువ్వు అనుకుంటున్నావు నీ పాపం బట్టబయలు కాదని. పాపం వల్ల వచ్చేది అవమానం, పాపం వల్ల వచ్చేది శిక్ష, పాపం వల్ల వచ్చేది శాపం, పాపం వల్ల వచ్చేది దేవుని ఉగ్రత, పాపం వల్ల వచ్చేది నీ పిల్లల మీద కీడు, నీ కుటుంబం కూలిపోతుంది. పాపం చేస్తే చెల్లిపోతుందని అనుకుంటున్నావా? దేవుని దగ్గర పాపం ఎప్పుడు చెల్లదు. ఆయన దృష్టికి సమస్తము బట్టబయలుగా ఉంది. తన అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించునురారా, ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించునురారా, పాప భారముతురారా, పాదములపై పడరా, ప్రభు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు
రక్షించు, తప్పక నిన్ను రక్షించు. ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు? ఆ ప్రేమామృతధారలు చిందిన యేసుకు సమమెవరు? ప్రార్థన చేద్దాం. కాలిఫోర్నియా కొరకు ప్రార్థన చేద్దాం. యూట్యూబ్ విప్పి చూడండి ఎంత భయంకరమైన ప్రమాదంలో ఉన్నారో జనులని. లాస్ ఏంజలస్ కొరకు ప్రార్థించండి. శాన్ ఫ్రాన్సిస్కో కొరకు ప్రార్థించండి. అగ్ని ఆరడం లేదు, ఒక నరకం అనుభవిస్తున్నారు. అగ్ని అతి వేగంగా వ్యాపిస్తుంది ఇతర ప్రదేశాలకు. అమెరికా ప్రజల కొరకు విజ్ఞాపన చేద్దాం. పాపము ఒక పర్యవసానం అంటూ ఉంటుంది. పాపం తప్పకుండా పండుతుంది. మరి ఆ దేశం అన్ని దేశాల కంటే అగ్రగణ్య దేశం అని అందరూ భావిస్తారు. మరి ఆ దేశానికైనా చేటు మనం చూస్తున్నాం. ఇంకా మనకు కనువిప్పు కలుగుకుంటే ఎలా? పాపం మానాలి, పాపిష్టి పనులు ఆపివేయాలి, దేవునికి అయిష్టమైనవి మానుకోవాలి. దేవుడు మనల్ని తృణీకరిస్తే మనం ఎక్కడుంటాం? దేవుని ఉగ్రత అనుభవించడానికి మనకు శక్తి ఉందా? నిలువగలమా? ఎంత కీడు, ఎంత ఘోరం అనుభవిస్తున్నారు జనాలు. ఇప్పుడైనా మన మనసులు దేవుని తట్టు తిరగాలి. పక్షులు కాలాన్ని గుర్తుపడుతున్నాయట. పశువులకు తన సొంత స్థలము యజమానులను గుర్తుపడతాయట. మనిషికి తెలివి లేదు. పాపం చేసి దేవునికి దూరంగా పరిగెత్తుతున్నాడు. ఎక్కడ ఆగుతుంది ఆ పాపం? తప్పు తెలుసుకొని యజమాని దగ్గరికి రావాలి కదా. రండి అని పిలుస్తున్నాడు కదా. పాపులారా మీరు రండి, మీ చేతులు శుభ్రం చేసుకోనండి, మీ ద్విమనస్సు పోగొట్టుకోండి, నేను మిమ్మల్ని క్షమిస్తానని పిలుపు. ఎన్ని పర్యాయములు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పాపము మానలేని కన్నులని వాక్యంలో చూస్తున్నాం. ఎంతకాలం విర్రవీగుతావు? ఎంతకాలం కొమ్ము ఎత్తుతావు? ఎంతకాలం అహంకరిస్తావు? ఎంతకాలం పొగరబట్టిన మాటలు మాట్లాడతావు? ఎంతకాలం దేవునికి దూరంగా పరిగెత్తావు? ఎంతకాలము పాపంలో పడి పొర్లుతున్నావు? నీ కనువిప్పు కలగాలి కదా. దేవుని వాక్యాన్ని భయపడాలి కదా. దేవునికి నీవు సమ్మతి పలకాలి కదా. ఎంత భయంకరము పరిస్థితి రాబోతుందో దేవుడు నొచ్చుకుంటున్నాడు. ఎంతగా ఆశీర్వదించినా, ఎంతగా సమృద్ధి ఇచ్చినా ఆ సమృద్ధి చేతనే వీళ్ళు పాడైపోతున్నారు కదా. అవును తండ్రి, మేము పాపం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. అవిధేయత అనేది చాలా గొప్ప పాపం. తిరుగుబాటు అనేది భయంకరమైన పాపం. నువ్వు ఇచ్చినవన్నీ అనుభవిస్తూ దేవుడెవరో తెలియదని, నాకు దేవుడు అవసరం లేదని అవిధేయత ధోరణితో ముందుకు సాగలేం. ఎక్కడో ఒకక్కడ ఆగాల్సి వస్తుంది. దైవశిక్ష భరించాల్సి వస్తుంది. నేడు అనే రోజు ఉన్నప్పుడే, ఈ సమయం అనుకూలంగా ఉన్నప్పుడే పాపం మాని దేవుని తట్టు తిరగాలి. మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు. ఇంత జాలిగల దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు హెచ్చరిక మాటలు ఈరోజు నీ దాసురాల ద్వారా ఇచ్చినావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవుడవు తండ్రి, క్షమించే దేవుడు, క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు తండ్రి. ఎరిగి ఎరిగి పాపం చేయకున్నట్లు దేవుడు క్షమిస్తాడులే అనే భ్రమచేత ఇంకా పాపంలోనే ఉండకుండా తప్పు తెలుసుకొని తిరిగి నీ యొద్దకు నడవండి అనుకున్న మంచి మనసు, సిద్ధ మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపిస్తుందని సెలవిచ్చిన దేవ, మా చుట్టూ చూసినప్పుడు ఎంత భయకంపితమైన వాతావరణం. నేను పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట నెరవేరడం మేము చూస్తున్నాం. ఇంకా మా కనులు తెరవకుంటే ఏ ప్రమాదంలో మేము చిక్కుకుంటామో, ఎటువంటి ఘోరమైన పరిస్థితి మాకు రాబోతుందో మాకే తెలియదు నాయన. మమ్మల్ని అందరినీ నీ దయగల మనసుతో క్షమించమని మేము వేడుకుంటున్నాం. అమెరికా రాజ్యాన్ని కరుణించమని మేము ప్రాధేయపడుతున్నాం నాయన. భారతదేశాన్ని మేము కనికరించమని అడుగుతున్నాం ప్రభువా. మా దేశాన్ని స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జనాలకు రక్షణ కలుగజేయమని అడుగుతున్నాం తండ్రి. కృప కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తనేన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహా మనకు సదా తోడై ఉండును గాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా